గతంలో జీవన్ రెడ్డిని ఆదరించినట్టుగా నేడు నరేందర్ రెడ్డిని ఆశీర్వదించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రుల్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. శనివారం రుద్రంగి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ జరిగిందని, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో డీఎస్సీ వేయలేదని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డీఎస్సీ వేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ చేశామని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. దానికి రాష్ట్రాన్ని అప్పులగుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కిందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిరోజు 18 గంటలు కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్క పట్టభద్రుడు ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనుల్ని చూసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆల్పోస్ట్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ భూపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, మాజీ వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓట్లు పడే విధంగా మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఎంత ఉంది. పట్టభద్రులకు కూడా పోయినప్పుడు కూడా మంచి స్పందన ఉంది. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు పరిపించిన బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాక అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన సంవత్సరం లోపలనే దాదాపు 54,000 ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ అదే విధంగా విద్యార్థులకు అన్ని రంగాలలో కూడా ముందుండే విధంగా ఉన్నది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కూడా మన అందరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపారని కోరుతున్నాం. ముందుగా చేసినటువంటి మన శాసనసభ్యులు నాగేశ్వర గారికి, అలాగే ఇన్ఛార్జ్లో వచ్చినటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నరేందర్ గారికి మనం ఓటేసి మనం గెలిపించుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం కాలంలో మన పార్టీ దాదాపు 54,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఓటింగ్ మన కరీంనగర్ పట్టభద్రులైనటువంటి మహేందర్ గారికి ఓటేసి బలపరచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మనకు జీవన్ రెడ్డి గారు ఎటువంటి సేవలు అందించారో అదేవిధంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారు కూడా మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మనకు అదే విధంగా అటువంటి సేవలు అందిస్తారని కోరుకుంటూ, ఇంతకుముందు గవర్నమెంట్లో 10 సంవత్సరాలలో మనకు టెట్ ఒకటే చూసుకోండి, డిఎస్సి ఒకటేసారి నిర్వహించారు. అదేవిధంగా టెట్ చూసుకుంటే ఎమ్మెల్సీ అభ్యర్థి గురించి ఓటర్లతో పెట్టిన ప్రత్యేక సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథులు పెద్దలు ప్రభుత్వ ఆలోచన గారికి, అదేవిధంగా పరిశీలకులు భూపతి రెడ్డి గారికి, వేదికైనటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు, నాతోటి కాంగ్రెస్ కార్యకర్తలకు, ముఖ్యంగా ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఓటర్లకు, మహిళా తల్లులకు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. మా రుద్రంగిలో మొత్తం ఓట్ల సంఖ్య 372 ఉన్నాయి. మానాల 81, రుద్రంగి 311, అంటే 382 ఉన్నాయి సార్. ఇక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అయితే అప్పుడు సెంటర్ లేకుండా చెందుతుండే. ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ లో మంచి టెక్నాలజీ తోటి, ఏఐటి టెక్నాలజీ తోటి ఈరోజు కార్యక్రమాన్ని టాటా 1,000 కోట్లతో పెట్టారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, చదువుకుంటేనే మనకు భవిష్యత్ అనే ఆలోచనతోటి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్ సంస్థ చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి ఇక్కడ ఈ రుద్రంగి కానీ ఇక్కడ ఉన్నటువంటి 382 గ్రాడ్యుయేట్స్ ఓట్లందరూ కూడా మీరు మొదటి ప్రాధాన్యత ఓటుగా వారికి వేసి ఆది శ్రీనన్న గారి నాయకత్వాన్ని బలపరిచినట్టయితే, ఎందుకంటే వారు ఇప్పటికీ అక్కడ చూపెట్టారు, ఇక్కడ ఒక ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది. 43,000 ఎకరాలకు నీరు అందించేటువంటి మంచి భగీరథుడు ఇక్కడ మన వేముల సీనన్న, మన ఆది సీనన్న అని చెప్పి నేను చెప్పక తప్పుతా ఉన్నాను. ఎందుకంటే కీలకపత్ర రైట్స్ ఇక్కడి నుండి కూడా ఇంతకుముందు తిరుపతి చెప్పినప్పుడు చెందుతులో ఉందన్నా కానీ బయలుదేరి వెళ్ళి ఓటు వేసి వచ్చిన సందర్భం ఇప్పుడు మండలంగా ఏర్పడడం, మన దగ్గరనే పోలింగ్ కేంద్రం ఉండడం,
ఇప్పుడు ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మీరు గెలిపించిన ఈ గ్రామానికి సంబంధించిన బిడ్డ ఇప్పుడుగా గెలిపిస్తున్న అందరూ కూడా కష్టపడి గెలిపించిన నేను సైతం ప్రభుత్వ విప్పుగా వారికి అండదండలు అందించి వారిని గెలిపించేటువంటి కార్యక్రమం మరి మీ అందరినీ కూడా ఒకసారి కలవాలి, పట్టభద్రులతో ఒక సమావేశం ఏర్పాటు, వేములవాడలో ఉన్నటువంటి అనేక పాఠశాలకు సంబంధించి, ఈరోజు కాలేజీకి సంబంధించి, బార్ అసోసియేషన్ సంబంధించి, డాక్టర్లు, అదేవిధంగా ఉపాధ్యాయులు అనేక మందిని కలుస్తూ ఓటును అభ్యర్థిస్తూ ఈరోజు రుద్రయ్య మండల కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ రేపటి రోజు 2 మండలాలకు సంబంధించి పట్టభద్రుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఓటు అడగాలని, ఓటును అభ్యర్థించాలని, మీ మొదటి ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటును నరేంద్ర రెడ్డికి ఇవ్వాలని చెప్పి కోరే కార్యక్రమం భాగంగా మీ మధ్యలోకి వచ్చిన నాకు సందర్భం చెప్తూ మీరంతా కూడా 27వ తేదీన 26 మహాశివరాత్రి ఆ తెల్లవారి జాతర ఉన్న సందర్భంలో కూడా ఉపవాస దీక్షను ముగించుకొని 27 నాడు మీరంతా కూడా పోలింగ్ బూత్ వెళ్ళి మొదటి ఓటును నరేంద్ర రెడ్డికి వేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా పేరున పట్టభద్రులు కోరుతా ఉన్నా. ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈరోజు నిరుద్యోగ యువత కానీ ఉద్యోగస్తుల కోసం కానీ ప్రభుత్వం చేస్తున్న మేలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మేలు ఒకసారి గుర్తు చేసుకుంటే 2014లో నీళ్లు నిధులు నియామకాలని చెప్పిన అధికారులకు వచ్చినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఉద్యోగ వర్గానికి కానీ నిరుద్యోగులకు కానీ పట్టభద్రులకు చెప్పి ఒకసారి ఆలోచన చేస్తే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నియామకాలు జరిపించి పనుకున్నాం. డిఎస్సి ప్రైవేటు ఉద్యోగాలు